మీరు శిలువ చేత ఈ లోకమును రక్షించితిరి. మనలను తలంచి తాను ముందుకు పాటలను మన కొరకు విధేయుల సర్వేశ్వరుడికి సమర్పించి ఆయన మన పాపముల భారమునంత శివ రూపంలో తనపై వేసుకొని మోయలను గురించి ధ్యానిస్తున్నాక. నా రక్షకుడైన యేసువ, మరణకాలము వరకు మీరు నాకు విధించి ఉండే నృత్యములను చేరుకొని నా పాపముల కొరకు ఉత్తరింపుగా మీకు అప్పగిస్తున్నాను. శిలువను మోసుకొని పోవుటలో మీరు అనుభవించిన పాపల పనులను చూసి నేను ముందు వస్తువులు పూర్ణ పరిత్యాగంతో నా స్త్రీలను మోయటకు నాకు కావలసిన శక్తిని దయచేయమని మేము ప్రార్థించున్నాను. మీ నామకు దిగుడుగా నాటికి కావలసిన మా ఆయనను మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుని వారిని మేము మన్నించినట్లు మా అప్పును మీరు మన్నించండి. మమ్ము శోధన ఎంతో ప్రవేశపడివగా కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని మాత, పాపాత్మల మేడు మా కొరకు ఇప్పుడు మా మరణ సమయముందున ప్రార్థించండి. ఆమేన్. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మీకే స్తోత్రం కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. నరులకై విలపించే నజరేయుడు, ఆ దేవుడు చిందించిన రుధిరధారలు ఈ జగతిని విమోచించు జీవధారలు. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, ఆది మౌనమోయి దీనుడాయను. మాతృమూర్తి వేదనలై ఓదార్చెను, నిరపరాధి మౌనమోయి దీనుడాయను. మాతృమూర్తి వేదనలై ఓదార్చెను. అపవాది అహంకారమనచి వేసెను, అపవాది అహంకారమనచి వేసెను. పగవారికి పరదేశుకై ప్రార్థించెను, ప్రార్థించెను. సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు, దాని యొక్క ఫలితాలను కూడా కొన్ని విధాలను కూడా ఆశీర్వదించడం ఈ విషయం మారినటువంటి ఆలోచనలు, అదేవిధంగా మారినటువంటి లోక సంబంధమైనటువంటి ఆ యొక్క ఆలోచనలు మనందరూ కూడా తొలగించుకొని మా యొక్క ప్రతి ఒక్క అహంభావాన్ని తొలగించి మీ యొక్క మాటలు మీ యొక్క ప్రణాళికను మా యొక్క జీవితంలో మనందరూ కూడా తీసుకునేలాగా మమ్మల్ని దీవించుకుని ఆశీర్వదించుకుని మేము కూడా ఈ యొక్క స్థలాలు చేర్చుకొని మేము సంతోషించుకుంటా మీరు మాతో వాసం చేస్తూ మమ్మల్ని అందరూ కూడా దీవించుకుని మమ్మల్ని అందరూ కూడా ముందు నడిపించుకొని అది ఆమేన్. మీ ఆత్మతో నుందురుగాక. ఆమేన్.
ఏలైనగా మీ తిరుస్లేవ చేత ఈ లోకమును రక్షించితిరి. యేసు ప్రభువు రాజస్తంభం పొందిన దెబ్బల వలన వారి దేహమంతయు గాయపరచబడెను. వారి దేహం నుండి రక్తము దారుణముగా కారిపోనందున నడుచుటకు శక్తి లేనంత బలహీనత ఏర్పడింది. అయినను వారి భుజములపై భారము శ్రీమంరాలు మోయబడెను. ఆ స్థితిలో ఆ భారములకు తాళలేక వారు క్రింద పడిపోవడం గురించి ధ్యానించడం కాక. నా రక్షకుడైన యేసువా, మిమ్ము ఇంత బాధ పెట్టినది దేవ భారం కాదు, నా పాపల భారమే. ఈ మొదటిసారి పడగట్ట పొలమును చూసి నేను పాపంలో పడకుండా నన్ను కాపాడండి. ఎల్లప్పుడూ నేను మీకు ప్రేమించే అనుగ్రహం పాలించండి. పరలోకమందుడు ఆయన తండ్రి, మీ నామము నింపుడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా ఆయన మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుడు వారిని ఉపామయుడైనటువంటి ప్రేమ సందేశాన్ని ఈ యొక్క పరిశుద్ధ సమయంలో ఇక్కడ చేరి ఉన్నటువంటి ఈ విశ్వాసులందరినీ, కుటుంబీకులందరినీ, వీరిని ఆధ్యాత్మికమైనటువంటి ఈ తపస్కాల యాత్రను కొనసాగించడానికి అనేక విధాలుగా వీరిని పవిత్ర మార్గంలో నడిపిస్తున్నటువంటి చాలా గురువులను సమర్పిస్తున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వర, మీ తల్లియు మా ఆధ్యాత్మిక తల్లి అయినటువంటి స్వస్థతకి మాతగా వెలిసినటువంటి ఆ తల్లి యొక్క ప్రార్థన సహాయాన్ని మేము అందిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఈ 4 దినము పవిత్రతతో, నిష్ఠతో ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గరగా ఉపవాస ప్రార్థనలు, దాన ధర్మాలు, ప్రార్థనా జీవితంతో ముడిపడి అనుక్షణం కూడా మీకు దగ్గరగా ఉండాలన్నటువంటి ఆత్మవిశ్వాసంలో మేము ఎదుగుతున్నాం. ప్రభువా, ఈ యొక్క కాల పరిధిలో అనేకమైనటువంటి దుష్ట వాంఛలు మాకు కలగవచ్చు. నీ చిత్తమైతే దుష్ట వాంఛలను, అనేకమైనటువంటి దుష్ట ఆలోచనలను
మా నుండి తొలగించి ఎల్లప్పుడూ కూడా నీ ఆధీనంలో ఉండే బిడ్డలుగా దీవించండి. మరి ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి కొత్త చెరువు వీరపల్లి విచారణకు సంబంధించినటువంటి బిడ్డలందరూ అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలను దేవాలయం సందర్శిస్తూ 14 స్థలాలు కొనియాడుతున్నటువంటి తరుణములు ప్రభువ, వీరి ప్రయాణాలలో నీ యొక్క కావల దూతలను వారికి తోడుగా పంపించి ఎటువంటి ప్రమాదాలు ఎటువంటి యాక్సిడెంట్లు ఏమీ లేకుండా అనుకున్న దేవాలయాలన్నీ సందర్శించి దేవుని యొక్క దీవెనలు అనుగ్రహాలు పొంది వీరి కుటుంబాలు ఉన్నటువంటి బాధలు కష్టాలు సమస్యలన్నీ తొలగిస్తూ ఈ యొక్క శాంతి సమాధానం ఐక్యత అనురాగం ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా ఒకే కుటుంబము ఒకే సంఘముగా అనుక్షణము కూడా దేవుని యొక్క అనుగ్రహాలు పొందే వారిగా జీవించమని ఈ యొక్క వాక్యం సెలవిస్తున్నది. విశ్వాసంలో ప్రార్థించి ఏ అడిగినా అది మీకు అనుగ్రహిస్తానని కలిగిన గొప్ప దేవుడు. మరి యొక్క పరిశుద్ధ సమయంలో ఈ బిడ్డలందరి యొక్క ఉద్దేశాలను తలంచిన తలంపులను అన్నీ కూడా మీకు సమర్పిస్తున్నాను ప్రభువా. మీ చిత్తమైతే వారి యొక్క మనవులను ఆలకించి ఎవరి వారికి తగినట్లుగా నీ యొక్క దీవెనలు అనుగ్రహాలు వారిపై కుమరిస్తూ వారు ఎల్లప్పుడూ కూడా దేవుని దగ్గరగా దేవుని దైవానుగ్రహాలు పొందే బిడ్డలుగా ఆశీర్వాదాలు పొందే బిడ్డలుగా ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మ సందేశుడు ఈ బిడ్డలకు కావలసిన మంచి జ్ఞానం ఇస్తూ ముందుకు నడిపిస్తూ ఎటువంటి దుష్టవార్తలు లోపడకుండా పవిత్రమైనటువంటి హృదయంలోనికి ఆ ప్రభువును ఆహ్వానించే గొప్ప బిడ్డలుగా నిర్మించండి. మరి ముఖ్యంగా ప్రభువా, వీరి కుటుంబంలో ఎటువంటి అలజడులు లేకుండా ఎటువంటి మనస్పాతలు లేకుండా సంఘంలో కూడా ఎటువంటి ఆందోళన లేకుండా ఎల్లప్పుడూ నీ ఆధీనంలో ఉండే బిడ్డలుగా నిర్మించండి. అమ్మ, మీరు స్వస్థత మాదిరిగా కలిసినటువంటి తల్లి, అనేకమైనటువంటి స్వస్థతలు అద్భుతాలు నీ కుమారుని ద్వారా నీ ప్రార్థన ద్వారా నీ కుమారుడు చేసినటువంటి గొప్ప కార్యాలను వేలాది వందల స్వార్థనలు చేస్తున్నాను. ఎల్లప్పుడూ ఈ బిడ్డలను ఈ యొక్క విచారణ సభ్యులను విచారణలో ఉండి అనేక విధాలుగా అనేక గ్రామాలలో ఉన్నటువంటి కుటుంబాలను కూడా దీవించి ఆశీర్వదించమని అనుక్షణము వారు చేస్తున్నటువంటి ఈ యొక్క పవిత్రమైనటువంటి యాత్రను పరిశుద్ధముగా పవిత్రముగా ఎటువంటి దుష్ట ఆలోచన లేకుండా ఈ బిడ్డలందరికీ కూడా కావలసినటువంటి శక్తిని అనుగ్రహాలను దయచేయమని స్వస్థగిరి మాత ఈ బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాను. చివరి వారి యొక్క విచారణ వారి గృహానికి కావాలని కోతలు సంబంధిస్తూ ఆధ్వర్యంలో ఈ బిడ్డలకు ఎటువంటి ప్రమాదం లేకుండా ఆనందంతో సంతోషంతో మిమ్మల్ని స్తుతించి కనుగరించి ఆరాధించి గొప్ప మహిమ గొప్ప బిడ్డలుగా వీరిని దీవించి ఆస్వాదించమని అందరికీ మంచి ఆయురాలను దయచేయమని చదువుతున్న బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని అనారోగ్యంతో ఉన్నటువంటి వారికి స్వస్థతను దయచేస్తూ సంపూర్ణ ఆయురాలను దయచేయమని వీరందరినీ ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తున్నటువంటి రమేష్ ఫాదర్ గారికి కావలసినటువంటి మంచి జ్ఞానము ఆత్మీయ అనుగ్రహాలు వారి కుటుంబాలను దీవించి ఆస్వాదించమని సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ బిడ్డలందరినీ దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్.
ముందుగా మీ తిరుముఖము మిగిలి అందముగా ఉండేది, కానీ ఇప్పుడు గాయముల చేతను రక్తము చేతను మారుపడి విరూపముగా ఉన్నది. జ్ఞానస్నానంలో నేను మీ ప్రసాదం పొందినప్పుడు నా ఈ ఆత్మయు మిగిలి అందముగా ఉండేది. అయినను పాపముల చేత దానిని చెడగొట్టుకుంటుంది. మీరు మాత్రమే దానిని తిరుగ సౌందర్యవంతముగా చేయు శక్తులై ఉన్నారు. మీ తిరుపాటులను చూచి దానిని చక్కపరచండి. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరిన గాక. దేవుని ప్రసాదం చేతాన్ని నేను మరియమ్మ ఉన్నాను. ఏలినవారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ నిత్యుడు సర్వేశ్వరుడు మనందరం జీవించి కాచి కాపాడుగాక. ఇది మా విచారణ. నా రక్షకుడైన యేసు యేసు ప్రభువును శిలువ మీద పడబెట్టిన వెనుక తమ చేతులు చాచి మన రక్షణకు కొరకు తమ నిత్యతకు తమ జీవమును బలిగా అప్పగించినారని ధ్యానిస్తుగాక. ఈ కిరాతకులు ఇనుపు చిరల చేత వారి సేవకు అంటగొట్టి ఆ సీమను నాటి అవమానకరం గల ఆ ప్రాణం మీద వారిని మహావేదనతో చావడిచి. నా రక్షకుడైన యేసువా, నా హృదయమును మీ తిరుపాలను కంటగట్టి అది మీ అన్నిటికీ విడుకున్నట్టు నిరంతరం మీ పాటలు కాచుకునేది చేయండి. నాకన్నా అధికంగా ప్రేమిస్తున్నాను. మీకు ద్రోహం చేసినందుకు నేను మనసులో దుఃఖిస్తున్నాను. మా యొక్క తండ్రి, మీ నామం చెల్లుకోని గాక, మీ రాజ్యం వచ్చిన గాక, మీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందునే గాక. దేవుని ప్రసాదం చేత నిన్న మరియమ్మ మేము వేరిన వారి బిడ్డలన్నాను. స్త్రీలందరిలో ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు చేసి ఆశ్రయింపబడిన వారిని. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. మా మీద దయగా ఉండండి స్వామి. ప్రభు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ సర్వేశ్వరుడు మనందరం జీవించి కాచి కాపాడుగాక. ఫాదర్ డి సతీష్ ఇక్కడ విచారణలో పనిచేస్తున్నారు. ఫాదర్ బయటకు వెళ్ళారు. మన కోసం కానీ సిద్ధపరిచారు. ఆ గుడికాలం అంటే కానీ మనం లేబెట్టారు. వంట కూడా అయిపోయింది. నా రక్షకుడైన యేసువా, నా మీద ప్రేమ చేయటమా, మీరు ఉత్తర శివరాలను
భక్తితో ముద్దు పెట్టుకొనిచున్నాను. నా పాపముల వలన నిర్భాగ్యమైన మరణము నాకు రావాల్సినను. అయినను మీ మరణము చేత నన్ను రక్షించితిరి. నా కొరకు మీరు ఈ ఘోరమైన బాధలు పొందినందు చేత నాకు మోక్షపాదం ఇస్తురని నమ్ముచున్నాను. మీ పాదములను కౌగిలించుకొని మృతి పొందుటకు అనుగ్రహం నాకు దయచేయండి. నా ఆత్మను మీ చేతులలో అప్పగించున్నాను. ఆమేన్. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామమున పూజింపబడుగాక. మీ రాజ్యం వచ్చుగాక. మీ ఇష్టము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. దేవప్రసాదం చేత మరియు ఉదయం ఏడవారు మిగిలినారు. శ్రీలందరి ఆశ్రయింపబడిన వారు మీరే. మీ గర్భాపురం చేసి ఆశ్రయింపబడిన వారిని పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. మా మీద దయగలగండి స్వామి. ప్రియమైనటువంటి సోదరి సోదరులారా, చాలా సంతోషము మిమ్మల్ని అందరినీ బాగా పుణ్యక్షేత్రంలో చూడడము. మరి చాలా శుభదినం కూడా ఈరోజు బాగా స్వర్గితమైనటువంటి ఈరోజు మా విచారణ వాళ్ళే కాదు, ఆరోగ్యమైన పుణ్యక్షేత్రం నుండి కూడా ఈరోజు వచ్చారు. అక్కడ మహిళల సభ్యులు మరి యూత్ వారి యొక్క సహాయకులు కూడా వచ్చి ఈరోజు పూజ అర్పించుకోవచ్చున్నారు. మేత్రాసనంలో ఏకైక బాలయ్య పుణ్యక్షేత్రము ఒల్లూరులో ఉంది. అది ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మరి చాలా సంతోషము. నా మిత్రుడు మేమిద్దరం కలిసి చదువుతున్నాం కలకత్తాలో. మరి ఈరోజు మీరందరూ ఇక్కడికి రావడము, వారి మందిరంలో ప్రార్థన చేయడము చాలా సంతోషంగా ఉన్నది. మరి మీకు వీలు ఉన్నప్పుడల్లా మనం చాలా మందిని ప్రోత్సహించండి. గురువారం ప్రత్యేకంగా బాగా వేసినటువంటి రోజు మీరు నన్ను ఎంత ఎక్కువగా ఆరాధించగలరో అంత ఎక్కువగా మిమ్మల్ని ఆశీర్వదించగలరు. మరి బాగా వేసుకు ప్రార్థించినటువంటి ఒక బిడ్డ దీనిలో మరి మిమ్మల్ని అందరినీ కూడా దీవించమని ప్రత్యేక విధంగా ప్రార్థించుకున్నాము. ప్రేమ యేసువా, మీ పరిశుభ్రతలు స్తోత్రములు ప్రభువా. ఇదిగో దూర ప్రాంతం కొత్త చెరువు విచారణ నుండి రెవరెంట్ ఫాదర్ మహేష్ గారు మరియు వారి ప్రజలు మన సిస్టర్ ఇక్కడికి వచ్చి ఉన్నారు ప్రభువా. మేము దైవ హస్తం ఇక్కడపై వచ్చి ఆశీర్వదించమని పెట్టుకొచ్చున్నాం తండ్రి. మేము పనులలో ద్వారాలు తెరిచి ఇక్కడ పట్టజాలంతా ఆశీర్వదించమని పెట్టుకొచ్చున్నాం తండ్రి. వీరి యొక్క విశ్వాసాన్ని బట్టి, నమ్మకాన్ని బట్టి, వీరి యొక్క విన్నపములన్నీ 30 60 ఆశీర్వదించమని పెట్టుకొచ్చున్నాం తండ్రి. యాకోబు రాసిన పత్రిక 5:16-18 నీతి మంతుల ప్రార్థన మహాశక్తిగా కలిగిన దైవం. ఇప్పుడు ఎంతో నమ్మకంతో విశ్వాసంతో ఇదిగో శిరయాత్ర చేసుకుంటూ మేము పుణ్యక్షేత్రానికి వచ్చినారు. మీ యొక్క సెలవులో పాల్గొంచుకున్నట్టు బిడ్డలు మీ యొక్క అనుగ్రహాన్ని శక్తి బలాన్ని దయచేయమని పెట్టుకుంటున్నారు కానీ మీరు కుటుంబంలో ప్రతి ఒక్క బిడ్డలు ప్రత్యేకమైన ఆరోగ్యమైన శాంతి సమాధానంతో దీవించమని మన ఆంధ్రుని యేసునామమున పెట్టుకుంటున్నాం తండ్రి. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
మీతో నందులుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరుడు మనందరినీ దీవించి కాచి కాపాడుగాక. సో మనకి అవకాశం ఇచ్చినటువంటి ఫాదర్ ఈరి మరియన్న గారికి, ఉచ్చారణ గురువులు, మన సహాయ గురువులు, మరి మన ఉపదేశాలకు కృతజ్ఞతలు మరి ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. గట్టిగా చెప్పండి కొట్టి వారి 14వ స్థలము యేసు ప్రభుని శరీరమును సమాధిలో నుంచుట. యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రం చేయుచున్నాము. ప్రభు శరీరమును భూస్థాపనము చేయుటకు శిష్యులు మోసుకొని పోవుటను వారి పరిశుద్ధ తల్లి వెంబడిపోయి ఆ తిరు శరీరమును తానే సమాధిలో క్రమపరుచుటను అటు వెనుక వారు సమాధిని మూసి అందరూ వెడలిపోవడం గురించి ధ్యానించడం కాక. నా రక్షకుడైన యేసువా, మీ మీద మూసియుండు రాతిని ముద్దు చేయుచున్నాను. మీరు 3వ నాడు జీవితలై లేచితిరి కదా. ఈ ఉత్థానమును చూచి లోకాంత్యమున నేను మీతో ఉత్థానమవుటకు మోక్షమునందు సదా మేము పొగడి ప్రేమించుటకును నాకు అనుగ్రహమును పాలించండి. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం మాకుచునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మానవులు మాకు నేర్చుకోండి, మా దాపబడిన వారిని మన్నించినట్లు మాకు మన్నించండి. శోధనలో ప్రవేశించిన నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసి ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ శ్రేష్ఠి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా ప్రార్థించండి. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. మా మీద దయగా ఉండండి స్వామి. పాపులైన దీనులారా దాసు చేయువారండి. పాపదోషమీడునే. జపం. ఆ రక్షకుడా, లోక రక్షణము కొరకు మీరు యూదుల వలన తిరస్కరింపబడను, ద్రోహి యూదు ముద్ద వలన శత్రువులకు చూపింపబడను. అనాసులు, కైఫాసు, పిలాతు, హేరోదు వారి ముందర కొరడాలతో పట్టబడను, ఉమయబడను. మీ తలపై ముళ్ళ కిరీటం పెట్టి మీ వస్త్రము తీసి మేము శిలువ మీద కొట్టి ఈట చేత పొడిచి తిరగబట్టు నుంచి తగ్గించుదరే. నేను మహాపాపిగా నుండినను నేను ఇప్పుడు స్మరణ చేసిన మీ తిరుమలను దేవుడు వారు చూచి నరకబంధంలో నుండి నన్ను కాపాడండి. మరి మీ పెద్ద శిలువ మీద కొట్టబడి మనస్తాపడిన దొంగవాడిని తీసుకుని పోయిన స్థలంలో నన్ను తీసుకొని పోండి. ఆమేన్. పరిశుద్ధ పాపుగా తలంపు కోసం పగలవ జపము, మంగళవారం జపం త్రికోస్తోత్రం చెప్పుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. శోధన ఎందు ప్రవేశింపుని ఒక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. దేవర ప్రసాదం చేత నేను మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారవని. పరిశుద్ధ మరి మా సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మమైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ప్రభు మీతో నందులుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ త్రిత్వైక సర్వేశ్వరుడు మనందరిని దీవించి కాచి కాపాడుదురుగాక.